అందరికీ నమస్కారం. మైండ్ డాక్టర్ టీవీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈవేళ నేను మీతో డిస్కస్ చేయబోయే సబ్జెక్టు మానసిక ఆరోగ్యం వల్లే మనకి శారీరక ఆరోగ్యంలో కలిగే డిసీజ్ సిమ్టమ్సే కావచ్చు, లేదా డిసీజెసే కావచ్చు, లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నిటికీ కూడా కారణం మన మానసిక ఆరోగ్యం అన్నది రీసెర్చ్ చెప్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది. సో మానసికంగా మన ఆరోగ్యంగా ఉంటే శారీరకంగానే, ఎమోషనల్ కానీ, సోషల్గా, స్పిరిచువల్గా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఇక్కడ మన చిన్న డెఫినేషన్ ఇంతకుముందు మన హెల్త్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, నువ్వు టోటల్ వెల్బీయింగ్ ఆఫ్ యువర్ ఫిజికల్, సైకలాజికల్, ఎమోషనల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ ఉన్నప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు. అంతేగాని నీకు అనారోగ్యం తాలూకు సిమ్టమ్స్ కానీ అనారోగ్యం లేకపోవడం అనేది ఆరోగ్యం కాదు అన్నది. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, మనం టోటల్ వెల్బీయింగ్ కావాలి. సో అందులో ఒక పార్ట్ ఏంటంటే మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం ప్లేస్ ఏ వైటల్ రోల్. ఎందుకంటే అది ఆ డెప్త్ మీకు తెలిస్తే కనుక దాన్ని మీరు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మానసిక ఆరోగ్యం ఎప్పుడైతే సరిగా లేదో మీకు వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా వీటికి కారణం మన మానసిక ఆరోగ్యం అన్నది మనం తెలుసుకోవాలి. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ బ్లడ్ ప్రెషర్ ఏంటి? బ్లడ్ ప్రెషర్కి మీకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళకు దాని తాలూకు సైంటిఫిక్ డెఫినేషన్ అంతా ఇస్తారు. బట్ నేను ఫ్రమ్ ది సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్తుంది ఏంటంటే, ఎప్పుడైతే మీరు స్ట్రెస్లో ఉన్నారో, యాంగ్జైటీలో ఉన్నారో, వర్రీలో ఉన్నారో, సారోలో, ఫియర్లో ఉన్నారో, డిప్రెసివ్గా ఉన్నారో, ఎప్పుడైతే మీ ఆలోచనలన్నీ నెగిటివ్గా ఉన్నాయో, ప్రతి ఆలోచనకి కూడా మీ బాడీ, ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇవన్నీ తెలియదు. సో నువ్వేదో ప్రమాదంలో ఉన్నావు అనుకుని ఆ ఎడ్రినలిన్, కార్టిసాల్, ఎపినెఫ్రైన్, నారెపినెఫ్రైన్ అనే కెమికల్స్ని రిలీజ్ చేసేస్తూనే ఉంటాయి. జస్ట్ లైక్ గార్డెన్లో మన స్ప్రింక్లర్ పెడితే ఎలా ఉంటుంది, అలా ప్రతి ఆలోచనకి రోజుకి 65,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయంటున్నారు. అంటే అందులో సపోజ్ ఇప్పుడు సైకాలజీ రీసెర్చ్ ప్రకారం కూడా చెప్తుంది ఏంటంటే 70% 80% ఆర్ నెగిటివ్ థాట్స్. ఎప్పుడైతే నెగిటివ్ థాట్ వచ్చిందో మీ సబ్కాన్షియస్ ఇట్ ఈజ్ ఇల్లాజికల్ స్టోర్ హౌస్. దానికి రీజనింగ్ అవసరం లేదు. అయ్యో వీడేదో వర్రీ అవుతున్నాడు, నేను వీడు ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి నేను ఆ కెమికల్స్ రిలీజ్ చేసేస్తే వీడికి ఎనర్జీ వచ్చి ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కోగలుగుతాడు అన్నది అది దానికి తెలుసున్న సైన్స్ అది. సో అది లక్షల సంవత్సరాల నుంచి మనలో నిక్షిప్తమే వస్తుంది. ద ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ ఏదో ఉందో దాని గురించి వేరే వీడియో చేసుకుందాం. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ మానసిక ఆరోగ్యంలో మీకు కలిగే నొప్పులు కానీ, దురదలు కానీ, మంటలు కానీ, ఇంకోటి కానీ, మీకు ఇవన్నీ కూడా మీ బాడీలో కలిగే ఇన్ఫర్మేషన్ వల్ల వస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ దేనివల్ల వస్తుంది? ఈ కెమికల్స్, నెగిటివ్ కెమికల్స్ నేను ఇందాక చెప్పిన ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల వస్తుంది. సో వాటిని మనం ఆపగలగడానికి మార్గం ఏంటి? మన ఆలోచనలు స్లో డౌన్ చేయగలగాలి మనం. ఇప్పుడు ఎందుకంటే ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో ప్రతిదానికి ఉరుకులు పరుగుల మీద ఉన్నాం. చిన్న కుర్రోడు 1వ తరగతి నుంచి మొదలుకొని, 1వ తరగతి ఎల్కేజీ, యూకేజీ నుంచి కూడా వాడి మీద ప్రెషర్ పెడుతున్నాం. ఆడు ఈ రోజు నుంచి ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. ఒక హౌస్ వైఫ్ సో అన్నీ సక్రమంగా పనులు చేస్తూ మల్టీ టాస్కింగ్ చేస్తూ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఒక ఎంప్లాయీ తన ప్రయాణంతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటి జరుగుతుందో అన్న భయంతో వాడు స్ట్రెస్లో ఉన్నాడు. ఒక ఫైనాన్షియల్ కోసం అన్ని రకాల కేటగిరీలో స్ట్రెస్లో ఉన్నాం. అలాగే ఒక ఓల్డ్ ఏజ్లో మనకు రాబోయే జబ్బుల గురించో, పిల్లలు సరిగ్గా చూడలేదనో, లేదా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకి అందరూ స్ట్రెస్కి లోన్ అవుతున్నాం. అలాగే ట్రాఫిక్కి స్ట్రెస్ లోన్ అవుతున్నాం. సో ఇలా ప్రతి దానికి మనం స్ట్రెస్ ఫీల్ అవుతుంటే ఆ ప్రభావం మన ఫిజికల్ దాని మీద ఉంటుంది. అది పేరుకుంటూనే పోతేనే మనకి ఏది కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ ఏది కూడా ఓవర్ నైట్ వచ్చింది కాదు. అది మన బాడీలో 15-20 సంవత్సరాలు దాచిపెట్టుకుని దాన్ని పెంచి పోషించి మనం దాన్ని బ్లడ్ ప్రెషర్గా తయారు చేస్తున్నాం. ఇక్కడ బ్లడ్ ప్రెషర్ అంటే నేను ఇందాక మీకు చెప్పిన దానికి వస్తాను. ఆ పాయింట్కి మీరు ఎప్పుడైతే మీరు యాంగ్జైటీలో ఉన్నారు, వర్రీలో, సారోలో ఉన్నారు, మీ హార్ట్ బీట్ పెరుగుతుంది. మీరు హార్ట్ బీట్ పెరగగానే మీరు ఏంటి నోటీస్ చేస్తున్నారు? మీ హార్ట్ బీట్ పెరగగానే అక్కడి నుంచి బ్లడ్ స్పీడ్గా పరిగెడుతూ మీ శరీరం అంతా సప్లై అవుతుంది. సప్లై అవుతున్నప్పుడు దాంతోపాటు మీకు ఏదో ఆపద ఉందనుకుని మీ మైండ్ అక్కడికి గ్లూకోజ్ కూడా సప్లై చేస్తుంది. ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? మజిల్స్లోకి వెళ్తుంది. మజిల్స్లో ఎందుకంటే యాక్షన్ తీసుకోవడానికి. ఆ యాక్షన్ తీసుకోవడం అంటే మీకు ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ అన్నారు దాన్ని. అదేంటంటే ఒక డేంజర్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు మీరు దాని నుంచి బయటపడటానికి పూర్వం ఫైట్ చేసేవారు, లేదా పారిపోయారు ఒక పులిని చూసి. కానీ ఇప్పుడు మనకి ప్రస్తుతానికి మీ బాస్ని చూసో లేదా టీచర్ని చూసో పరిగెట్టుకు వెళ్ళిపోవడానికి అవ్వదు. వీ హ్యావ్ టు ఫేస్ దట్ సిచ్యుయేషన్. ఒక ఎగ్జామ్కి వెళ్ళాలంటే భయం, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం, లేదా ఒక బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడాలంటే భయం. సో ఇవన్నీ కూడా కలగలిపితేనే మీకు ఈ మానసిక ఆరోగ్యం ప్రభావం చూపించి మీ హార్ట్ని ఎప్పుడైతే మీరు స్పీడ్గా కొట్టిస్తూ ఆ కెమికల్స్ని రిలీజ్ చేస్తూ రోజులో ఎక్కువ భాగం అలా ఉన్నారో అప్పుడు ఏమవుతుందో ఒకసారి చెప్పండి. ఒక మన దగ్గర ఒక రబ్బర్ పార్ట్ ఉందనుకున్న దాన్ని రోజు మనం సాగదీస్తే ఏమవుతుంది? అది సాగిపోతుంది, దాని ఎలాస్టిసిటీ కోల్పోతుంది. సేమ్ వేలో
మనకి ఎప్పుడైతే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ 2 ఉన్నాయి, ఒకటి సింపాథిక్ నర్వస్ సిస్టమ్, ఒకటి పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. సో సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఈ స్ట్రెస్లోనే ఎక్కువ యాక్టివిటీలో ఉన్నప్పుడు, పారాసింపాథిక్ అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్ అన్నారు దాన్ని. రెస్ట్ అంటే మనం ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటున్నామో, ఎప్పుడైతే మనం రిలాక్స్ అవుతున్నామో, ఎప్పుడైతే నిద్రపోతున్నామో అప్పుడు మన సిస్టమ్ అంతా కూడా బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు మీ హార్ట్ బీట్ తగ్గిపోతుంది, మీ శ్వాసలన్నీ స్లో డౌన్ అవుతాయి. సో అప్పుడే మన ఆరోగ్యం సమకూరుతుంది అనమాట. ఇది ఒక ఉదాహరణ చెప్పాను. సో ఇదే కంటిన్యూస్గా ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు వాళ్ళు ఏమంటారు డాక్టర్స్, మీరు పలానా తినొద్దు కానీ కొంచెం రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకోమని ఎందుకంటున్నారు? దాన్ని మనం రోజంతా స్పీడ్గా పరిగెట్టిస్తే దాని ఎలాస్టిసిటీ పోయి బ్లడ్ ప్రెషర్ కింద డెవలప్ అయింది. ఎందుకంటే ఒక లిమిట్ లేకుండా పరిగెట్టడం మొదలుపెట్టింది. సేమ్ డయాబెటీస్కి సేమ్ ఎగ్జాంపుల్ మీకు. ఎప్పుడైతే మనం స్ట్రెస్లో ఉన్నామో ఎండోక్రైన్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతినేస్తుంది. సో అన్ని ఆర్గాన్స్ కూడా మీద ఆ ఫంక్షన్ ఉంటుంది. సో మెయిన్ వీటిలన్నిటికంటే కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ వర్రీ, స్ట్రెస్, యాంగ్జైటీలో ఉన్నో మన ఇమ్యూన్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి మన ఇమ్యూన్ స్ట్రెంగ్త్ పనిచేయడం మానేస్తుంది. అప్పుడు ఏమవుతాయి, మీ బాడీలో ఆల్రెడీ బ్యాక్టీరియా, వైరస్లు, డేంజరస్ ఉన్నాయి కానీ అది నిరంతరం పోరాడుతూ వాటిని ఆపుతుంది. అలాగే కొత్త బయట నుంచి వచ్చే వాటిని కూడా అది ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా వాటితో ఫైట్ చేసి మీకు జబ్బులు రాకుండా చేస్తుంది. ఎప్పుడైతే మీ ఇమ్యూన్ సిస్టమ్ షట్ డౌన్ అయిందో, ఎప్పుడైతే మీ డైజెస్టివ్ పవర్ తగ్గిపోయిందో, ఇవి మీకు రకరకాల మీ బాడీలో ఉన్నవి కొత్త నుంచి బయట నుంచి వచ్చి కూడా అన్ని జబ్బుల రూపంలో వస్తాయి. జబ్బులు ముందు ఎలా వస్తాయి? సిమ్టమ్స్ కింద వస్తాయి. మీకు తలనొప్పి ఎందుకు వస్తుంది? ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ వర్రీ, ఎక్కువ సారు. అలాగే మీకు మిగతా ఇవి కూడా తీసుకుంటే కనుక వీటిలన్నిటి వల్ల రోజుకు వచ్చే థాట్స్లో ప్రతి థాట్ కనుక నెగిటివ్ అయితే ప్రతిసారి కూడా మీకు ఆ స్ప్రింక్లర్ లాగా ఆ నెగిటివ్ కెమికల్స్ రిలీజ్ అయిపోతుంటే, సో అది మన అనారోగ్యం దారి తీయకుండా ఏం చేస్తుంది? ఇది అందరికీ తెలుసు కానీ దీని మార్గాల గురించి వెతకమని చెప్తున్నాం. ఎందుకంటే మీకే ఉన్నాయి ఆ మార్గాలు. ఎందుకంటే ఇందాక మీకు ఒక కథ చెప్పాను నేను, మన మనశ్శాంతి గురించి దేవుళ్ళు మనకి క్రియేట్ చేసినప్పుడు ఏం చేశారన్నది ఓన్లీ అది ఎగ్జాంపుల్గా తీసుకొని దానిలో మోరల్ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నామో ఆ మనశ్శాంతి కోసం, లేదంటే ఈ తలనొప్పులు, జ్వరాలు, ఈ జలుబుల కోసం మన డాక్టర్స్ చుట్టూ తిరిగి బోల్డ్ అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇవన్నీ అయినా దొరకదు. కారణం ఏంటంటే మీరు మీ ప్రయాణాన్ని స్లో డౌన్ చేయాలి, మీ థాట్స్ను స్లో డౌన్ చేయాలి, మీరు పారాసింపాథిక్ నర్వస్ సిస్టంలో ఎక్కువ భాగం స్పెండ్ చేయడం ట్రై చేయాలి. దానికి ఏంటంటే మెడిటేషన్ ఉంది, యోగా ఉంది. అది కాదు అనుకుంటే కనుక మేము అంటే నేను ప్రాక్టీసింగ్ సైకాలజిస్టులు కానీ లేదా ఎన్ఎల్పి థెరపిస్టులు కానీ ఇంక ఎక్స్పర్ట్స్ ఎవరైనా సరే వాళ్ళు నేర్పించే టెక్నిక్స్ నేర్చుకుని మీకు మీరుగా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే మీకు మీరే డాక్టర్. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, రూపాయి ఖర్చు పెట్టట్లేదు, అంతా మేము ఫ్రీగానే ఇస్తున్నాం. బికాజ్ లక్కీగా మనకి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మేము డైరెక్ట్గా మీరు మమ్మల్ని కలవకలేదు, మేము మిమ్మల్ని కలవక్కలేదు. డైరెక్ట్గా మీ సమస్యని మీరుగా అర్థం చేసుకుని మీ ప్రాబ్లం, ఎందుకంటే స్ట్రెస్ క్రియేట్ చేసుకున్నది మీరు, ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నది మీరు, మీకు సాల్వ్ చేసిన విధానం చెప్తాం మేము అంతే. అది మీరు కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు, కౌన్సిలింగ్ వెళ్లకుండా చాలామంది మేము ఇచ్చే జ్ఞానాన్ని మీరు తీసుకుని మీరుగా అప్లై చేసుకుని మీ ఎన్నో ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో నేను మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ని, మైండ్ డాక్టర్ టీవీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మిగతా వాళ్ళకు కూడా దాన్ని షేర్ చేస్తే ఈ నాలెడ్జ్, ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినట్టుగా చేసి ఇదన్నీ నేర్చుకుని దాంట్లో మాకున్న ప్రాబ్లమ్స్ మీద మేము ప్రయోగాలు చేసుకుని దాంట్లో బయటకు వచ్చాం కాబట్టి ఈరోజు మీకు చెప్పగలుగుతాం, కాన్ఫిడెంట్గా, అథారిటేటివ్గా చెప్పగలను నేను. ఎందుకంటే దీనివల్ల నాకు 40-50 సంవత్సరాలు ఉన్న అలవాట్లే కాదు, నాకున్నటువంటి స్ట్రెస్, నాకున్నటువంటి యాంగ్జైటీ, నాకున్నటువంటి డిప్రెషన్ ఇవన్నీ కూడా తగ్గించుకుని ఈ రోజున ఐ హ్యావ్ బికమ్ యంగర్. ఇదే నా గొప్ప కోసం నేను మీకు చెప్పట్లేదు. దీనికి ఏ వయసు వాడైనా సరే దీని నుంచి బయటకు వచ్చి మీ ఆరోగ్యాన్ని మీకు చక్కదిద్దుకునే ఈ టూల్ మీ దగ్గరికి మీరు తీసుకుని మీరు నేర్చుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.